శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ముందుగానే ఈరోజు మనము పరమాద్భుతమైనటువంటి రామనామము గురించి, అది జపిస్తే మన జీవితంలో జరిగేటువంటి అద్భుతాలను ప్రామాణికంగా మన కళ్ళ ముందే ఈ 60-70 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక ఘటనతో మీకు ఉదహరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చాలా అద్భుతమైన వీడియో అండి. చూశాక గొప్ప అనుభూతిని పొందుతారు. రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇతి రామ పదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే అంటూ ఉన్నది పద్మపురాణము. అంటే యోగులు తమ యోగ సాధనల సిద్ధిగా ఏ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని పొందుతున్నారో, ఏ బ్రహ్మానందానుభూతిని అనుభవిస్తారో అది రామనామ స్మరణ జపము చేత లభిస్తుంది అని పద్మపురాణం చెబుతుందండి. అంటే వీరు గొప్ప గొప్ప తపస్సులు కొన్ని వందల సంవత్సరాల పాటు చేస్తే ఎలాంటి ఆనందము, ఆత్మానందం మనసులో కలుగుతుందో విడవకుండా, దీనికి ఎలాంటి నియమాలు అవసరం లేదండి. రామనామాన్ని మనసులో జపించడానికి ఒక ధారాపాతంగా ఎవడు రామనామాన్ని జపిస్తూ ఉంటాడో వాడికి అలాంటి ఆనందమే అనుభవంలోకి వస్తుంది, వచ్చి తీరుతుంది. ఇందులో అనువంతా కూడా సందేహము లేదు అంటూ ఉన్నాడు. ఎందుకంటే రా అనే అగ్నిబీజము, ఆ అనే సూర్యబీజము, మా అనేటువంటి చంద్రబీజము, ఈ మూడు కూడా అగ్నిస్వరూపమైనటువంటి వాక్కును, సూర్యస్వరూపమైన దృష్టిని అంటే శరీరాన్ని, చంద్రస్వరూపమైనటువంటి మనస్సును, త్రికరణములను కూడా శుద్ధి చేసి త్రికరణములకు అతీతమైనది, త్రిగుణాతీతమైనటువంటి ఆత్మను, పరమాత్మను మనకు అందుబాటులోకి తెస్తుంది. అంటే పరమాత్మ తత్వంతో మనల్ని అనుసంధానం చేసేటువంటి అతి శక్తివంతమైనటువంటి నామము రామనామము అని మనకు చెబుతూ ఉన్నది పద్మపురాణ వాక్యం. ఇది బ్రహ్మ, విష్ణు, రుద్రుల సమైక్య శక్తులను కలిగి ఉన్నటువంటి నామము. ఓంకారము, రామనామము ఈ రెండే తారకాలండి. యోగులైన వారు ఓంకారాన్ని జపిస్తారు. ఓంకారాన్ని జపించాలి అంటే వారికి మహాప్రణవోపదేశం కావాలి. కానీ రామనామం కూడా అలాంటి తారకమే. కానీ దీన్ని జపించాలంటే ఎలాంటి ఉపదేశం అవసరం లేదు. మీరు జపించవచ్చు, నేను జపించవచ్చు, ఎవరైనా జపించవచ్చు. మహాయోగులు కూడా దీన్ని జపిస్తారు. కాబట్టి అంతటి శక్తివంతమైనది రామనామము. శ్రీరామ నామామృత జీవరూప సంజీవినీ చేన్ మనసి ప్రవిష్ట హాలాహలం వా ప్రళయానలం వా మృత్యోర్ముఖం వా విశతాంకుతోబీ అంటారు. శ్రీరామ నామ అమృతము అనే సంజీవని ఎవని అంతరంగంలో నిరంతరం సంచరిస్తూ ఉంటుందో వాడు హాలాహలంలో పడినా, ప్రళయాగ్నిలో పడినా, మృత్యుముఖంలో పడినా వాడికి ఇసుమంతైనా కూడా భయం ఉండదు అని మంత్రశాస్త్రం చెప్పినటువంటి మాట. అంటే రామనామాన్ని జపించేవాడిని ప్రళయము ఏమి చేయలేదు, హాలాహలము ఏమీ చేయలేదు, మృత్యువు కూడా ఏమీ చేయలేదు. మృత్యువుకు అతీతుడైపోతాడు. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్థితికి అతడు చేరిపోతాడు అని చెప్పినది మనకు మంత్రశాస్త్రము. కంచి కామకోటికి 59వ పీఠాధిపతులు బోధేంద్ర సరస్వతి మహాస్వామి వారు నామయోగము గురించి అద్భుతంగా 5 పుస్తకాలను రచించినారండి. వాటి పేర్లు కూడా చెబుతాను, దొరికితే మీరు కొనుక్కొని చదువుకోండి, పరమాద్భుతంగా ఉంటాయి. భగవన్నామామృత రసోదయము, నామామృత రసాయనము, భగవన్నామ రసార్ణవము, హరిహర భేద ధిక్కారము, హరిహరాద్వైత భూషణము వంటి మహత్తర గ్రంథాలను రచించినారు. వీరు రామనామాన్ని ప్రచారం చేయడం కోసము, నామయోగ సిద్ధాంతాన్ని పునఃస్థాపించడం కోసమే జన్మించినారు అని వీరు సిద్ధులు 58వ పీఠాధిపతి గారు ఉద్ఘాటించడం జరిగింది. వీరు గొప్ప రామభక్తులు. రామనామాన్ని జపిస్తూ ఉండేవారు. ఇప్పటికి కూడా మన ఆంధ్రదేశంలోనే వీరి సమాధి ఉన్నది. వీరి సమాధిలో నుంచి అలికిడి లేనటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా రామ రామ్ అనేటువంటి శబ్దము వినపడుతుంది అని ఈ మధ్య కాలంలోనే కొంతమంది విని చెప్పినటువంటి ఘటన అండి. ఏ అలికిడి లేనటువంటి సమయంలో ఆ సమాధి దగ్గరికి వెళ్తే ఆ యొక్క రామనామం అనేది వారి సమాధి నుంచి వినపడుతుంది. అంతటి శక్తి పొందారు. వీరు అంటారండి భగవన్నామామృత రసోదయంలో, సదే సర్వేష్టదం జంతోహో సర్వారిష్ట నివారకం శ్రీరామ నామ జయతు శ్రేయోహేతు శిఖామణి అంటాడు. రామనామాన్ని జపించేవాడికి 2 ప్రయోజనాలు, మహాప్రయోజనాలు ఉంటాయట. ఏమిటి? సదా సర్వేష్టదం, వాడికి ఏది కావాలో అది లభిస్తుంది. ఇష్టదం, వాడికి ఏది ఇష్టమో, ఏది మంచో అది లభిస్తుంది.
సర్వారిష్ట నివారకం, వారికి అరిష్టాలు కష్టం కలగకుండా చేస్తాడు. అంటే ఏది ఇష్టమో ఇస్తాడు, ఏది కష్టమో అది తీసేస్తాడు. కాబట్టి రామనామము సకల శ్రేయస్సును కలుగజేస్తుంది. 2 లక్షణాలు కలిగినటువంటి రామనామము శ్రేయస్సుకు హేతు అయినది కాబట్టి, వాటిని అందించడంలో శిఖామణి కాబట్టి దానిని పట్టుకున్నవాడు కైవల్యాన్ని పొందుతాడు అని ఆ బోధేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్పడం జరిగింది. వారు మహాయోగి రామదాసు గారు 12 సంవత్సరాల వయస్సు నుంచి కూడా శ్రీరాముడి కోసం తపస్సు చేస్తే హనుమ ప్రత్యక్షమై సీతా లక్ష్మణ సమేత రామచంద్రమూర్తి దర్శనం చేయించినాడు. సమర్థ రామదాసు గారికి రామచంద్రుడు తాను అరణ్యవాస సమయంలో ధరించినటువంటి నారచీరలను తలపాగా చుట్టి వెళ్ళాడండి. అంతటి స్థితికి తీసుకెళ్తుంది రామనామ జపము. వారి చేత ప్రజలలో రామనామ జపము, రామనామ సంకీర్తన, భజనలు విస్తృతంగా చేయించవయా. భగవన్నామ జపము, భజన వారిలో అపరిమితమైన ఉత్సాహాన్ని, శక్తిని కలిగిస్తాయి. అటువంటి చోట నేనుంటాను, ధర్మ రక్షణ జరుగుతుంది అని శ్రీరాముడు కర్తవ్య బోధ చేశాడండి సమర్థ రామదాసు గారికి. ఆ సమర్థ రామదాసు గారి సహాయంతో శివాజీ మహారాజ్ గారు అఖండమైనటువంటి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగినది. సనాతన ధర్మం మళ్ళీ బతికాలి, పరిడవిల్లాలి అంటే రామనామము అనేది ప్రతి నోట పలుకుతూ ఉండాలి. దీనికి ఏ నియమము అవసరం లేదండి, ఎప్పుడైనా చదువుకోవచ్చు మీరు. దానికి ఎటువంటి నియమాలు పాటించని అవసరం లేదు. అంతేకాదు ఈ సమర్థ రామదాసు గారు ఒక గొప్ప మంత్రాన్ని కూడా ఇచ్చినారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మూలం సూత్రం. శ్రీరామ త్రయోదశాక్షరి మహామంత్రంగా చెప్పడం జరుగుతుంది. దీనిని జపిస్తే ఇక సకల సిద్ధులు కూడా కలుగుతాయి.